ప్రార్థన చేసుకొని కొంత దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి మన ప్రభు ప్రియరక్షకుడైన యేసయ్య వారి పరిశుద్ధమైన నామమున శుభములు వందనములు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు వందనములు. నాయన, గడిచిన దినాల్లో తండ్రి మీ అపారమైన కృపచేత ప్రేమించి కాచి కాపాడి క్షేమమునిచ్చి ఇంకనూ మమ్మల్ని మీరు సజీవ లెక్కలో ఉంచినందుకే మీకే హృదయపూర్వకమైన వందనములు, కృతజ్ఞతలు. తండ్రి, సమయంలో మీ బిడలతో మీ మాటలు చెప్పనై ఉండగా చెప్పనై ఉన్నటువంటి నాకు సమయోచితమైన జ్ఞానమును తండ్రి మీ ఆత్మ సహాయం అనుగ్రహించి బలపరిచి మీ మాటలు మీ బిడ్డలకు అర్థమయ్యే రీతిలో చెప్పగలుగుటకు నా పట్ల కృప చూపమని ప్రాధేయపడుచు వినబడుతున్నటువంటి మాటలు మరి తండ్రి ఆ మాటల్లో ఉన్నటువంటి సత్యాన్ని మీ బిడ్డలు గ్రహించిన వారై సత్యానికి తగినట్లుగా సత్య సంబంధులుగా వారి బ్రతుకు కాలంలో మీ కొరకు బ్రతికే విషయంలో మరి తండ్రి మీ బిడ్డలు ముందుండగలుగుటకు వారి పట్ల సహాయం చేయమని బ్రతిమలాడుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసే శ్రేష్టమైన నామమున మీకు సమర్పిస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వారలారా, పరిశుద్ధ గ్రంథము నుండి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము. అందులో 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడిగా ఉండటం అనేది అసాధ్యం అని ఏమంటే దాని కొనసాగింపుగా ఆ వచనాన్ని ముందుకు మనం చదువుకున్నట్లయితే మిగిలిన భాగాన్ని, ఆ వచనంలో మిగిలిన భాగం చదవండి బ్రదర్. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకువారికి, ఏమండి, దేవుని యొద్దకు వచ్చువాడు, తర్వాత దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తన్ను వెదకు వారికి, ఎవరైతే ఆయన యొద్దకు వస్తారో, వచ్చి ఎవరైతే ఆయనను వెతుకుతారంటే ఎవరైతే శ్రద్ధగా ఆయనను కనుగొంటారో వారికి ఏముందంటున్నాడు చూడండి అక్కడ. తన యొద్దకు వచ్చే వారికి, ఆయన యందు విశ్వాసముంచి ఆయనను శ్రద్ధగా వెతికేటటువంటి వారికి ఏముందని అంటున్నాడు? ఫలము దయచేయు వాడనియు నమ్మవలెను గదా అని అంటున్నాడు. అంటే దేవుని యొద్దకు ఏమండి వచ్చేటటువంటి వారు విశ్వాసము కలిగి ఏమండి దేవుణ్ణి వెతికేటటువంటి వారికి దేవుడు ఏమిస్తాడట? ఫలాన్ని ఇస్తాడట. ఇంతకీ ఏ కాంటెక్స్ట్లో, అంటే ఏ సందర్భంలో, అంతే కదండి. పరిశుద్ధ గ్రంథాన్ని మనం చదివేటప్పుడు మరి సందర్భం మీద మనకి అవగాహన ఉండాలి. మనం చదువుకుంటున్నటువంటి ఈ వచనం ఇది ఏ కాంటెక్స్ట్లో చెప్పబడిందని మనం ఆలోచించినట్లయితే, పై ఏమంటే 5వ వచనాన్ని మనం చూసుకున్నట్లయితే, లేకపోతే ఆ అధ్యాయం అంతా మనకు తెలుసు, చాలాసార్లు మనం చదువుకున్నాం. ఆ అధ్యాయం అంతా విశ్వాసమును గురించి, ఆ విశ్వాస వీరుల జాబితాను గురించి ఉంటుంది. ఆ అధ్యాయం అంతా హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11వ అధ్యాయంలో. అందులో 5వ వచనాన్ని కనుక మనం ఒకంత చూసుకున్నట్లయితే, విశ్వాసమును బట్టి హానోకు మరణము చూడకుండునట్లు కొనుపోబడెను. అతడు కొనుపోబడక మునుపు దేవునికి ఇష్టుడై ఉండెనని సాక్ష్యము పొందెను. కాగా దేవుడు అతన్ని కొనుపోయిన గనుక అతడు కనబడలేదని, అంటే హానోకును గారిని గురించినటువంటి ప్రస్తావన అర్థమవుతుంది కదండి. విశ్వాస వీరులలో హానోకును గురించినటువంటి, అంటే హానోకు గారిని గురించినటువంటి ప్రస్తావన చేస్తూ, హానోకు దేవుడికి ఇష్టుడని సాక్ష్యం పొందాడు. దేవునికి ఇష్టుడు అవ్వాలనంటే మరి విశ్వాసం లేకుండా దేవుడికి ఎవడును ఇష్టుడు కాలేడు కదా. మరి విశ్వసించి దేవుడి దగ్గరికి వచ్చేటటువంటి వారు, దేవుణ్ణి వెతికేటటువంటి వారికి మరి ఫలం అనేది ఉంటుంది కదా అనేటటువంటి కాంటెక్స్ట్లో ఏమండి అది చెప్పబడింది. వెరీ గుడ్.
ఇంతకీ మరి హానోకు గారు దేవుణ్ణి నమ్మి విశ్వసించటం మూలంగా మరి ఆయనకి దక్కినటువంటి ఆ ఫలం ఏంటి? అంతే కదండి, ఆ కాంటెక్స్ట్లోనే రాయబడింది అది. 5-6 వచనాలు, 5 తర్వాత 6 వచనం అని ఏంటని మనం ఆలోచించినప్పుడు, ఉదయం మనం ఏ వచనం అయితే మరి చూసుకున్నామో అక్కడికి వెళ్ళిపోదాం. మళ్ళీ ఆదికాండం 5వ అధ్యాయం 22వ వచనం. ఏమండి, ఆదికాండం 5వ అధ్యాయం, ఆదికాండం 5వ అధ్యాయము 21, 22, 23, 24 వచనాలు. హానోకు 65 బ్రతికి, వెరీ గుడ్. ఏమంటే ఇక్కడ హానోకు గారు 65వ ఏట మెతుషెల గారిని, అంటే మెతుషెల గారు మరి హానోకు గారి నుండి మెతుషెల గారు రావటం అనేది మనకి ఇక్కడ కనబడుతుంది. ఓకే, హానోకు మెతుషెలను కనిన తరువాత, ఈ పాయింట్ని మనం అండర్లైన్ చేసుకోవాలి. ఏమంటే ఇక్కడ మనం ఆగాలి. హానోకు 60, ఏమంటే దీనిపైన మనం చూసుకున్నట్లయితే ప్రియమైనటువంటి దేవుని వారలారా, మరి హానోకు గారిని గురించినటువంటి ఏమండి ఆ ప్రస్తావనలో హానోకు 65వ ఏట మెతుషెలను కనెనని 22వ వచనంలో మెతుషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. మెతుషెలను కనిన తరువాత, హానోకు మెతుషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. అంటే హానోకు దినములన్నీ 365 ఏండ్లు. ఈ 365 ఏండ్లలో 65వ ఏట మెతుషెలను కనిన తరువాత ఆ 300 సంవత్సరాలు ఏం చేశాడట హానోకు? దేవునితో నడిచెను. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతనిని తీసుకుని పోయాను కనుక అతడు లేకపోయాను. అంటే ఈ చదువుకున్నటువంటి వచన భాగంలో ఒకంత మనం ఆలోచించినట్లయితే హానోకు గారి యొక్క దినములు 365 ఏండ్లు. ఈ 365 ఏండ్లలో 65వ ఏట మెతుషెలను ఆయన కనినట్లుగా కనపడుతుంది. మెతుషెలను కనిన తరువాత 300 ఏండ్లు అతను దేవునితో నడిచినట్లుగా మనకి కనబడుతుంది. ఇక హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే హానోకు ఇదే మాటను అదే అక్కడ జ్ఞాపకం చేస్తున్నారు 5వ వచనంలో. ఏమని? హానోకు మరి విశ్వాసమును బట్టి, హానోకు గారు విశ్వాసమును బట్టి దేవునికి ఇష్టుడయ్యాడని, దేవునితో మరి నడిచిన వాడుగా మనకు కనబడుతుంది. అయితే మరి విశ్వాసం లేకుండా దేవుడికి ఎవరు ఇష్టడుగా ఉండలేడు కదా. మరి దేవుణ్ణి నమ్మేటటువంటి అంటే దేవుడి దగ్గరికి వచ్చేటటువంటి వాడు, లేదా దేవుణ్ణి నమ్మి దేవుడి కోసం బ్రతికిన వాడికి ఫలం అనేది ఉంటుంది కదా అనేటటువంటి ఏమంటే విషయాన్ని మనం అక్కడ చూసాం. అంటే మెతుషెల గారిని కనిన తర్వాత హానోకు గారి యొక్క జీవితంలో మనం ఆలోచించినట్లయితే దేవునితో నడుచుకుంటూ అతను వెళ్ళినట్లుగా మనకి కనబడుతుంది. మెతుషెల ఏమండి ఈ పేరుకు గల అర్థం ఏంటని సెర్చ్ చేసినప్పుడు ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఆ పేరులోనే ఒక అర్థం ఉంది. మీకు ఒకసారి దీన్ని స్క్రీన్ మీద వేస్తారు చూడండి. ఒకసారి వేసారా బ్రదర్? మీకు వాట్సాప్లో పంపించాను నేను అది. ఏమంటే మెతుషెల అనేటటువంటి ఏమంటే ఆ పేరుకి అర్థం ఏంటనంటే అతడు మరణమైన తరువాత, అతడు మరణమైన తర్వాత ఏదో ఒక విపత్తు సంభవింపబోతుందనే అర్థంతో కూడుకున్న పేరు అది. కాబట్టి ఒకసారి మీరు చూడండి, దాని మీద దాన్ని కొంచెం అనలైజ్ చేయండి. ఏమండి మీరు కావాలంటే గూగుల్లో కొట్టి చూడండి, మీరు గూగుల్లో సెర్చ్ చేయండి వాట్ ఈజ్ ఆ హీబ్రూ నేమ్ ఆఫ్ ఆ మెతుషెల అనే ఏంటి దాని అర్థం. ఏమండి ఇప్పుడు మన పేరు ఉంది కదండి, పేరుకు ఒక అర్థం ఉంటుంది కదా. ఏమండి అదే మాదిరి మెతుషెల అనేటటువంటి ఏమంటే ఆ పేరుకి గల అర్థం ఏంటని మనం చూసుకున్నట్లయితే హీస్ ఎ డెత్ షెల్ సెండ్, హీస్ ఎ డెత్ షెల్ సెండ్ అంటే హీస్ ఎ డెత్, అతను మరణమైన తర్వాత హీస్ ఎ డెత్ షెల్ సెండ్ అంటే మరణమైన తర్వాత ఏదో పంపబడుతుంది, ఏదో పంపబడుతుంది. లేదా ఆర్ మ్యాన్ ఆఫ్ ద జెవెలిన్,
జావలిన్ అంటే ఏంటిది? అది జావలిన్ అంటే ఈటే. తెలుగులో అర్థం ఏంటి చెప్పండి? ఈటే. ఏమండి మనకు అప్పుడప్పుడు ఏమండి ఏమండి ఒక ఇంగ్లీష్లో స్పియర్ అని అంటారు. అంటే ఒక ఈటె మాదిరి ఉంటుంది. ఆటల్లో మనకి ఏం చేస్తారంటే పరిగెత్తుకుని వచ్చి దాన్ని ఏం చేస్తారు, ఒక సువ్వ మాదిరి ఉంటుంది, దాన్ని ఇసురుతారు, ఎవరెంత దూరం ఇసురుతారు అనేటటువంటి ఆట. ఏమండి ఈటె ఒక విధంగా చెప్పాలంటే తెలుగులో. ఆ పక్కన మనం చూసుకున్నట్లయితే డెత్ ఆఫ్ స్వార్డ్ అని ఉంది. డెత్ ఆఫ్ స్వార్డ్ అంటే మొత్తానికి ఇతను మరణమైన తర్వాత ఏదో ఒక విపత్తు అనేది సంభవింపబోతుందనే అర్థంతో కూడుకున్న పేరది మెతుషెల అంటే. మీకు అర్థమవుతుందో లేదో? మీకు అర్థమవుతుందో మీకు అక్కడ? హీజ్ డెత్ షల్ సెండ్ ఆర్ మ్యాన్ ఆఫ్ జెవెలిన్ ఆర్ డెత్ ఆఫ్ స్వార్డ్. అది ఆ పదానికి ఉన్నటువంటి అర్థం. అంటే హానోకు గారికి దేవుడు ముందుగానే జరగబోయేటటువంటి జల ప్రళయం గురించి ఆయనకి తెలియపరిచి ఉండాలి. ఐ రిపీట్ వన్స్ అగైన్. హానోకు గారికి జల ప్రళయమును గురించినటువంటి విషయాన్ని దేవుడు ముందుగానే తెలియపరిచి ఉండాలి. ఏమన్నా మేము ఒప్పుకోమండానంటే ఒప్పిస్తాను. ఇప్పుడు బైబుల్ ఆన్సర్ టు బైబుల్. అర్థమవుతుందండి? ఎందుకనంటే బైబిల్లో ప్రియమైనటువంటి దేవుని వారలారా, కొన్ని వచనాలను ఇప్పుడు మనం చూసుకోవాలి. అందులో కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనం అందరూ తీయాలి. కీర్తనల గ్రంథం ఈ ప్రతి వచనాన్ని ఏమండి మీరు రాసుకోవాలి. కీర్తనల గ్రంథం 25వ అధ్యాయం 14వ వచనం. యెహోవా మర్మము, ఆ మాటను మీరు అండర్లైన్ చేసుకోండి. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గల వారికి తెలిసి ఉన్నది, ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. యెహోవా యొక్క మర్మము ఎవరికి బయలుపరుస్తాడట? ఆయన ఎవరికి పడితే వాళ్ళకి బయలుపరచడండి. కానీ కొన్ని విషయాలు దేవుడు ముందుగా తన భక్తులైన వారికి ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడట? తెలియపరుస్తాడు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. ఆమోసు గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనం. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. ఆ మాటను మళ్ళీ మీరు రిపీట్గా మళ్ళీ ఒకసారి చదవండి. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం. తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా అంటే తెలియచేయకుండా ప్రభువైన యెహోవా ఏమీయూ చేయడు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ కొన్ని ఏమంటే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే, మనం చూసుకున్న ఈ వచనాలు ఉన్నాయి కదండి, వీటికి బెస్ట్ ఉదాహరణలు అందులో ఆదికాండం 18వ అధ్యాయం, లేదా ఆదికాండము 15వ అధ్యాయం చూసుకుందాం. ఆదికాండము 15వ అధ్యాయము. దేవుడు అబ్రహాము గారికి జరగబోయేదాన్ని చెప్తున్నాడండి. అబ్రహాము గారు అడగలేదు. దేవుడే ఏం చేస్తున్నాడు చెప్పండి? అబ్రహాము గారికి జరగబోయేదాన్ని చెప్తున్నట్లుగా కనబడుతుంది. చూడండి ఆదికాండం 15వ అధ్యాయము, అందులో 14-15 వచనాలు చూడండి ఒకసారి. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు. అంటే నీ సంతానానికి జరగబోయేది ఏంటయ్యా అంటే అబ్రహాము అని భవిష్యత్తులోకి వెళ్ళిపోయాడు. ఆయన ఎన్ని సంవత్సరాలు వెళ్ళిపోయాడు భవిష్యత్తులోకి? 400 సంవత్సరాలు భవిష్యత్తులోనికి వెళ్ళి ఆ విషయాలను ఎవరికి తెలియజేస్తున్నాడు? అప్పటికి బ్రతుకున్నటువంటి అబ్రహాము గారికి ఫ్యూచర్లోకి వెళ్ళిపోయి చెబుతున్నటువంటి సందర్భం ఇది. కాంటెక్స్ట్ మీకు అర్థమవుతుందో లేదో? తాను సంకల్పించిన దానిని తన సేవకులకు లేదా తన యందు భయభక్తులు కలిగినటువంటి వారికి ఆయన దాచి ఉంచడు. దానిని ఖచ్చితంగా ఆయన ఏం చేస్తాడు? వాళ్ళకి తెలియజేస్తాడు.
అదే చెప్తున్నాడు చూడండి అక్కడ. వారు 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురో ఆ జనమునకు నేనే తీర్పు తీర్చుదును. తరువాత వారు మిక్కిలి ఆస్తితో బయలుదేరి వచ్చెదరు. నీవు క్షేమముగా నీ పితరుల యొద్దకు పోయెదవు, మంచి వృద్ధాప్యమందు పార్టీ పెట్టబడుదువు. ఎవరితో చెప్తున్నారు ఈ మాట? ఆయన అబ్రహాం గారితో చెప్తున్నారు. అబ్రహాం, ఇదయ్యా జరగబోయేది. ఏమండి 16వ వచనం, అమ్మోరీల అక్రమము ఇంకను సంపూర్ణము కాలేదు కనుక నీ 4వ తరం వారి ఇక్కడికి మరలా వచ్చేదరు, నిశ్చయముగా తెలుసుకోనమని అబ్రహాముతో చెప్పాను. అంటే అబ్రహాము గారికి అంత ముందుకెళ్ళి ఏమండి ఎందుకు చెప్పాలి ఆయన? చెప్పకపోతే ఏమవుతుంది? చూద్దాం. ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనం. ఆదికాండం 18వ అధ్యాయం 17వ వచనం. అప్పుడు యెహోవా, నేను చేయబోవు కార్యము అబ్రహాముకు దాచెదనా? నేను చేయబోయేదానిని అబ్రహాముకు దాచెదనా? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదింపబడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయనట్లు తన తర్వాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అంటే అబ్రహాము గురించి నాకు బాగా తెలుసు. అబ్రహామును నేను స్టడీ చేస్తున్నాను. అబ్రహామును నేను పరిశోధించినప్పుడు అబ్రహాము నా యందు విశ్వాసం ఉంచినవాడే కాదు, నా దగ్గరకు వచ్చినవాడే కాదు, నన్ను వెతికినటువంటి వాడు. నన్ను వెతికి నా యందు విశ్వాసం ఉంచినటువంటి అబ్రహాముకు జరగబోయేదానిని, నా బిడ్డలకు జరగబోయేదానిని నేను ఎలా దాచగలను? కాబట్టి నేను అబ్రహాముకు చెప్పాలి. అందుకనే ఏమండి అబ్రహాము గారికి జరగబోయేదానిని చెప్తున్నాడు. ఏమని అంటున్నాడు ఆయన? నాయన, సొదొమ గొమొరాలను గురించి నాకు వచ్చినటువంటి మొర గొప్పది. కాబట్టి ఇప్పుడు నేనేం చేస్తానంటే వారు సంపూర్ణంగా చేశారో లేదో చూసి, ఏమంటే ఇక్కడ కాంటెక్స్ట్ ఈ 18వ అధ్యాయంలో ఇక్కడ సందర్భం ఏంటనంటే, సొదొమ గొమొరాలను నాశనం చేయటానికి ముందు ఎవరి దగ్గర వచ్చింది ఆ డిస్కషను? ఆ ప్రస్తావన ఎవరి దగ్గరికి తీసుకొచ్చాడు ఆయన? అబ్రహాము గారి దగ్గరికి. అబ్రహాము గారి దగ్గరికి ఎందుకు తెచ్చాడు? రీజన్ చెప్తున్నాడు. అబ్రహాము ఒక్కడు మాత్రమే కాదు, అబ్రహాము నన్ను గురించినటువంటి విషయం తన కుమారులకు, తన ఇంటి వారికి, వారిని కూడా నీతి న్యాయములను బట్టి సరైన మార్గంలో నడిపించేటటువంటి విషయంలో అబ్రహాం ఎలా ఉన్నాడు? నా దృష్టికి నీతిమంతుడిగా, యథార్థవంతుడిగా కనిపించాడు గనకనే నా వాడైనటువంటి అబ్రహాముకు జరగబోయేదాన్ని నేను దాచెదనా? అందుకని సొదొమ గొమొరాలను నాశనం చేయటానికి ముందు అబ్రహాం గారికి తెలియపరుస్తున్నాడు ఆయన, నేను నాశనం చేయబోతున్నాను. వారు సంపూర్ణంగా చేశారో లేదో చూసి నేను వాళ్ళ లెక్క చూసి ముగించబోతున్నాను. వాళ్ళ లెక్క మాత్రమే కాదు, దీనికంటే ముందు ఆదికాండం 15వ అధ్యాయంలో ఏమని అంటున్నాడంటే, అమోరీయుల పాపం అప్పటికి ఏమవుతుంది? సంపూర్ణమవుతుంది. కాబట్టి వాళ్ళ పాపం సంపూర్ణమైనప్పుడు వాళ్ళని తీసివేసి నీ జనాంగాన్ని మళ్ళీ నేనేం చేస్తానంటే ఈ భూభాగానికి తీసుకొని వస్తానని జరగబోయేదాన్ని, కొన్ని వందల సంవత్సరాలకు ముందు జరగబోయే దానిని అబ్రహాం గారికి ఏం చేస్తున్నాడు? ఆయన తెలియపరుస్తున్నాడు. ఏమంటే దీనికి మేము సాటిస్ఫై అవ్వలేదండి అని అంటే మరొక సందర్భాన్ని చూద్దాం. దానియేలు గారి విషయానికి వెళ్దాం. అంటే తాను సంకల్పించిన దానిని తన సేవకులకు, తన ప్రవక్తలకు ఆయన ముందుగా తెలియజేస్తాడని అనటానికి ఇవన్నీ ఉదాహరణలు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం. మాదీయుడగు అహష్వరోషు యొక్క కుమారుడైన దర్యావేషు కల్దీల పైన రాజాయను. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరమందు దానియేలును నేను యెహోవా తన ప్రవక్తకు యిర్మీయాకు సెలవిచ్చి తెలియజేసినట్లు యెరూషలేము పాడుగా నుండవలసిన 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథముల వలన గ్రహించి తిని. ఏం చేశాడటైనా దానియేలు గారు? యిర్మీయా ప్రవక్త ద్వారా జరగబోయేదాన్ని ఆల్రెడీ దేవుడు తెలియజేశాడు కదా మరి యూదా జనాంగ విషయమై అని చెప్పి, ఇప్పుడు దానియేలు గారు ఏం చేస్తున్నారు అయ్యానంటే ఆల్మోస్ట్ మరి 70 years కావస్తున్నాయి కదా. ఇప్పుడు మళ్ళీ తిరిగి ఏమవ్వాలి? యెరూషలేములో మందిరం కట్టబడాలి కదా. ఇప్పుడు అసలు ఏమవుతుంది? యెరూషలేములో మందిరం కట్టబడుతుందా? అసలు ఈ యూదుల యొక్క రక్షణ ఏంటి అనేటటువంటి విషయమై దానియేలు గారు ఏమవుతున్నారు? ఇప్పుడు ఆయన మనసులో ఏమండి ఏం జరగబోతుందో,
ఇక మీదట ఏం జరగబోతుందో అనేటటువంటి ఉద్దేశంతో ఇప్పుడు ఆయన ఏం చేస్తున్నాడు చూడండి 3వ వచనంలో. అంతటి నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకొని ఉపవాసముండి ప్రార్థన విజ్ఞాపనలు చేయుటకై ప్రభువగు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకొని ఉంటిని. 4వ వచనం, నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకొన్నదేమనగా, అంటే ఇప్పుడు ప్రార్థన 4వ వచనం నుంచి ఏం చేస్తున్నాడు దానియేలు గారు ప్రార్థన చేస్తున్నారు. ఏమండి ఆ ప్రార్థనలో ఏమండి ఆయన ఉపయోగిస్తున్న పదాలు ఏమండి, ప్రభువా మహత్యము కలిగిన భీకరుడువగు దేవా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారి ఎడల నీ నిబంధన నీ కృపను జ్ఞాపకము చేయువాడా అని ఏమండి ప్రార్థన చేస్తూ ఏమండి ఆ ప్రార్థన అయిపోయిందండి. ఆ ప్రార్థన అయిపోయింది. 20వ వచనం చూడండి, అదే అధ్యాయం 20వ వచనం. నేను ఇంకా పలుకుచు, ఇంకా ప్రార్థన చేయుచు పవిత్ర పర్వతము కొరకు నా దేవుడైన యెహోవా ఎదుట నా పాపమును నా జనము యొక్క పాపమును ఒప్పుకొనుచు నా దేవుని విజ్ఞాపన చేయుచుంటిని అంటే ఏం చేస్తున్నాడు, పాపం చేశామయ్యా, పాపులమయ్యా అని ఏమండి ప్రార్థన చేస్తూ ఉన్నటువంటి ఆ టైంలోనే ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. 21వ వచనం, నేను ఇలాగూ మాటలాడుచు ప్రార్థన చేయుచుండగా మొదట నేను దర్శనమందు చూచిన అతి ప్రకాశమానుడైన గాబ్రియేలును ఆ మనుషుడు సాయంత్రపు బలి అర్పించు సమయమున నాకు కనబడి నన్ను ముట్టెను. అతడు నాతో మాటలాడి ఆ సంగతి నాకు తెలియజేసి ఇట్లనెను, దానియేలు నీకు గ్రహింప శక్తి ఇచ్చుటకు నేను వచ్చి తిని, నీవు బహుప్రియుడవు అండర్లైన్ ద వర్డ్, నువ్వు బహుప్రియుడవు, నువ్వు దేవుడికి ఇష్టడువయ్యా, నువ్వు దేవునికి ఇష్టడువు గనక తనకిష్టులైన వారికి ఆయన సంకల్పం తెలియకుండా ఆయన మరుగు చేయడు. కాబట్టి జరగబోయే దానిని ఇప్పుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, దేవుడు తెలియపరుస్తున్నారు. ఎవరికి? దానియేలు గారికి, అభిషిక్తుడు. కింద మీరు చదువుకోండి ఏమనుంటుందో తెలుసా, 70 వారములలో అభిషిక్తుడు రాబోతున్నాడు. 70 వారములు, 70 వీక్స్ ప్రొఫెసీ. ఏమండి ఇది ఇప్పుడు విడమర్చి చెప్పేది కాదండి. ఏమండి 70 వారములు అంటే 70 × 7, అది 490 ఇయర్స్. యెరూషలేము కట్టబడిన తర్వాత నుండి 490 సంవత్సరాలు జరగబోయేటటువంటి భవిష్యత్తుని, అనగా ఒక విధంగా చెప్పాలంటే యేసుక్రీస్తుల ప్రభువారు ఎప్పుడు రావాలి, వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది, ఆ విషయాలన్నిటినీ ఆ ప్రొఫెసీలో ఏమంటే దేవుడు దానియేలు గారికి చెప్తున్నారు. 490 ఇయర్స్ బిఫోర్ వెళ్ళి ఏం జరగబోతుందో అది దానియేలు గారికి చెప్తున్నారు ఆయన. కారణం ఏంటనంటే ఒకటే రీజన్, దానియేలు నువ్వు బహుప్రియుడు అయ్యా, ఇవన్నీ నీకు నేను ఎలా దారుస్తానయ్యా. ఆసక్తి కలిగి యూదులకు ఏం జరగబోతుందో అనేటటువంటి ఆసక్తితో గోనెపట్ట కట్టుకొని ఉపవాసం ఉండి నిన్ను నువ్వు తగ్గించుకొని పాపిని, నా జనాంగం పాపులని వాళ్ళ విషయమే నువ్వు ప్రార్థిస్తుంటే నేను నీకు జరగబోయే దానిని నేను ఎలాగ దాచగలను? అందులో నువ్వు నాకు బహుప్రియుడవు కదా, ఇది నీకు తెలియాలి. ఇంకొక టైం పీరియడ్ అనేది ఉంది, ఒక టైం పీరియడ్ అనేది ఉంది. భవిష్యత్తులో పలానా టైంకి మెస్సియా రాబోతున్నాడు. అందుకని మీరు చూడండి అక్కడ క్లియర్గా ఉంటుంది, అభిషిక్తుడు అని పైన ఒకటనేసి కింద ఏమని ఉంటుందంటే మెస్సియా. మెస్సియా అంటే మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారిని గురించినటువంటి విషయాన్ని దానియేలు గారికి తెలియపరుస్తున్నారంటే దానియేలు గారికి తెలియపరుస్తున్నారు. కారణం నువ్వు బహుప్రియుడవు. ఇదే మాట మళ్ళీ మనకి దానియేలు గ్రంథం 10వ అధ్యాయం అందులో మళ్ళీ 11వ వచనంలో కూడా ఉంటుంది చూడండి. దానియేలు నీవు బహుప్రియుడవు గనుక నేను నీ వద్దకు పంపబడి తిని. దానియేలు నువ్వు బహుప్రియుడు అయ్యా అంటే దేవునికి ఇష్టడు. అబ్రహాం విషయంలో కూడా అంతే. అంటే మనం దేవుడికి నచ్చితే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి, జరగబోయే వాటిని ఖచ్చితంగా మనకి తెలియపరుస్తాడు. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదండి. ఇలాంటిదే మరొక సందర్భాన్ని చూద్దామండి. ఏమండి మరొకటి 2వ రాజుల గ్రంథం. ఏమండి ఎందుకు ఇన్ని ఉదాహరణలు మీకు చూపిస్తున్నానంటే, ఏమండి 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయం. 2వ రాజుల గ్రంథం 22వ అధ్యాయం.
17వ వచనం చూడండి. ఏమండి, 2 రాజుల గ్రంథం అందులో 22వ అధ్యాయం 16వ వచనం నుంచి చూడండి. ఇక్కడ యోధారాజు అయినటువంటి యోషియా ఏమండి ఎప్పుడైతే ధర్మశాస్త్రాన్ని చదివాడో, ధర్మశాస్త్రాన్ని చదివిన తర్వాత జనులు అంటే యోధా జనులు చేస్తున్నటువంటి ఆ చెడుతనాన్ని బట్టి, అమ్మో ఇలా చేస్తే దేవుడు ఇలా చేస్తే అంటే దేవుణ్ణి విడిచిపెట్టి ఇలాగ చేస్తే ఖచ్చితంగా దేవుడు కీడు రప్పిస్తానని అన్నాడు. ఇప్పుడు ఏం జరగబోతుంది, ఈ యూదులకు ఏం జరగబోతుంది అనేటటువంటి విషయమై ఏమండి ఆ రాజు మరి యోషియా అంటే దేవునికి అనుకూలమైనటువంటి యోధా రాజే ఇతను. ఏం జరగబోతుంది అనేటటువంటి ఏమండి ఆ ఆలోచనలో ఉన్నటువంటి అతనికి దేవుడిని యొక్క మాట చూడండి 16వ వచనంలో. యెహోవా సెలవిచ్చినదేమనగా, యోధారాజు చదివించిన గ్రంథంలో రాయబడి ఉన్న కీడంతటిని ఏదియూ విడిచిపెట్టకుండా నేను ఈ స్థలము మీదకి దాని కాపురస్తుల మీదకి రప్పింతును. కారణం ఏంటంటే 17వ వచనంలో, ఈ జనులు నన్ను విడిచి ఇతర దేవతలకు ధూపము వేయచ్చు, తమ సకల కార్యముల చేత నాకు కోపము పుట్టించి ఉన్నారు గనుక నా కోపము ఆరిపోకుండా ఈ స్థలము మీద రగులు కొనుచున్నది. 18వ వచనం, యెహోవా యొద్ద విచారణ చేయుటకే మిమ్మును పంపిన యోధారాజునకు ఈ మాట తెలియపరచుడి. యెహోవా యొద్ద విచారణ చేసి ఏం జరుగుతుందో ఒకసారి విచారణ చేయండి అని మిమ్మల్ని పంపించాడే, ఆ యోధారాజుకి తెలియజేయండి. ఏంటనంట 19వ వచనంలో, ఇశ్రాయేలు దేవుడైనటువంటి యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ స్థలము పాడొగునదనియు దాని కాపురస్తులు దూషణాస్పదులు అవుదురనియు నేను చెప్పిన మాటలను నీవు ఆలకించి మెత్తని మనస్సు కలిగి యెహోవా సన్నిధిని దీనత్వం ధరించి నీ బట్టలు చింపుకొని నా సన్నిధిన కన్నీళ్లు రాల్చితివి గనుక నీవు చేసేటటువంటి మనవుని నేను అంగీకరిస్తున్నాను. ఎందుకనంటే నీ మనసు నువ్వు మార్చుకున్నావు కదా, నీ బట్టలను చింపుకొని ఈ ప్రజల మీదకి రాబోయేటటువంటి ఆ కీడు విషయమై నువ్వు సంతాపపడుతున్నావు కాబట్టి ఏమని అంటున్నాడు చూడండి 20వ వచనంలో, నేను నిన్ను నీ పితరుల యొద్దకు చేర్చుదును, నీవు నెమ్మది నొందిన వాడవై సమాధి అంటే నీ భవిష్యత్ చెప్తున్నాను అంటున్నాడు. ఎవరికి? యోధారాజు అయినటువంటి యోషియాకి. నాయన నీ భవిష్యత్ ఏంటనంటే, నీవు నెమ్మది నొందిన వాడవై సమాధికి చేర్చబడదువు, నేను ఈ స్థలము మీదకి రప్పింపబోవు కీడు. ఎందుకనంటే నేను మాటే నాకు వ్యతిరేకంగా వాళ్ళు చేసిన దానికి వాళ్ళ మీదకి రావాల్సినటువంటి కీడు ఏదైతే ఉంటుందో ఆ కీడు విషయం ఆయన ఏమంటున్నాడు, నేను ఈ స్థలం మీదకి రప్పింపబోవు కీడును నీవు నీ కన్నులతో చూడవు, ఇదే యెహోవా వాక్కు. అంతట వారు ఈ వర్తమానమును రాజునొద్దకు తెచ్చిరి. అంటే రాజు దగ్గరికి ఏమని వచ్చింది వర్తమానం? కీడైతే వస్తుంది. ఈ జనులు చేసి నన్ను విడిచి వీళ్ళు ఇతర దేవతలకు చెయ్యకూడనటువంటిది ఏదైతే నేను చేయవద్దని ధర్మశాస్త్రం ముందు రాయించానో దానిని చేసినందుకు మరి ఆ ధర్మశాస్త్రంలో నేను రాయించినటువంటి ఆ కీడంతయు నేను రప్పిస్తానని మరి ప్రవక్తల ద్వారా నీకు ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు నీ మనస్సును నువ్వు మెత్తపరుచుకొని నీ బట్టలు చించుకొని నువ్వు ఎప్పుడైతే నా సన్నిధిలో మరి నువ్వు మొరపెట్టావో నాయనా అని ఇప్పుడు జరగబోయేటటువంటి భవిష్యత్తుని చెప్తున్నాను నీకు తెలియాలి యోషియా ఇది. అందుకని యోషియా గారి కబురు వెళ్తుంది. ఏమన్నా తెలుసా? ఈ కీడు ఖచ్చితంగా యూదా జనాంగం మీదకి వస్తుంది. అయితే నిన్ను బట్టి నీ కాలంలో దీన్ని నేను చెయ్యను. నీ తదంతరం అంటే నువ్వు వెళ్ళిపోతావు, నువ్వు నెమ్మది కలిగే నువ్వు నిద్రిస్తావు, పితరుల యొద్దకు చేర్చబడతావు. అయితే నీ తదంతరం ఖచ్చితంగా ఈ దేశంలో నా యొక్క ఉగ్రత అనేది రగులుకుంటుంది. ఏమండి, ఇన్ని ఉదాహరణలు మీకు ఎందుకు చూపించానంటే ప్రియమైనటువంటి దేవుని వారలారా, దేవునిలో ఏమండి ఆ వచనాన్ని మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఎబ్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయం 6వ వచనంలో, దేవుని యొద్దకు వచ్చువాడు దేవునిని తడవులాడి కనుగొను వాడికి దేవుడు ఏమిస్తాడట? వాడి యొక్క విశ్వాసాన్ని బట్టి వాడికి ఒక ఫలాన్ని ఇస్తాడు దేవుడు. అదేంటయ్యానంటే భక్తుల విషయంలో ఆయన సంకల్పం ఏదైతే ఉందో అది తన భక్తులకు ఆయన దాచలేదు. ప్రియమైనటువంటి దేవుని వారలారా, దాచలేదు. అది ఒక అబ్రహాము గారి విషయం కానివ్వండి, అలాగే దావీదు గారి విషయం కానివ్వండి. ఏమంటే దావీదు గారు కూడా చెప్పేశాడు, నాయన దావీదు నువ్వు కట్టవు మందిరం,
కానీ నీ గర్భం గుండా వచ్చేటటువంటి సొలొమోను చేత నేను కట్టించుకుంటాను. భవిష్యత్తు అది. మీకు అర్థమవుతుందో లేదో? బాగా కుతూహలంతో ఉన్నావు కదా, నా దేవుడికి మందిరం కట్టాలని. నిన్ను వద్దన్నాను కదా నేను, నువ్వు డిసప్పాయింట్ అవ్వద్దు. భవిష్యత్తు ఏంటనంటే ఖచ్చితంగా మందిరం అయితే కట్టబడుతుంది, కానీ నీ గర్భం గుండా వచ్చేటటువంటి సొలొమోను చేత నేను కట్టించుకుంటాను. అందుకనే దావీదు సొలొమోను పిలిచి చనిపోయేటప్పుడు ఏమని అంటున్నాడు? నాయన, దేవుని సంకల్పానుసారంగా నీ ద్వారా ఒక మందిరం కట్టబడాలి, చాలా సమకూర్చి పెట్టాను, జాగ్రత్త. దేవుడు యందు భయభక్తులు కలిగి బ్రతకాలి. అది మాత్రమే కాదు, దేవుడు నాకు ఇంకొక వాగ్దానం కూడా చేశాడు. ఏంటో తెలుసా? ఇజ్రాయేలీలను ఏలబోయేటటువంటి రాజు ఇక నా వంశంలో ఒకడు లేకుండా పోడన్నాడు దేవుడు. కాబట్టి జాగ్రత్త, నువ్వు జాగ్రత్త, నీ తర్వాత తరం జాగ్రత్త. దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని మనం కాపాడుకోవాలి. అంటే తన సేవకులైన వారికి ఏమండి, తన యందు భయభక్తులు కలిగిన వారికి ఆయన జరగబోయేదాన్ని ఏం చేస్తాడు చెప్పండి? ముందుగానే తెలియపరుస్తాడు. ఇప్పుడు దీన్ని మీరు మనసులో ఉంచుకుంటే ప్రియమైనటువంటి దేవుని వారలారా, హానోకు గారికి ఖచ్చితంగా జలప్రలయమును గురించినటువంటి ఇన్ఫర్మేషన్ దేవుడు ఖచ్చితంగా చెప్పే ఉండాలి. అందుకనే మెతుషెలా గారికి ఆ పేరులోనే ఇతను చనిపోయిన తర్వాత ఏదో ఒక విపత్తు, లేదా దేవుని యొక్క తీర్పు, లేదా దేవుని యొక్క కొరడ, లేకపోతే దేవుని యొక్క కత్తి, ఏమండి ఆ అర్థం వచ్చేటటువంటి పేరు పెట్టడం జరిగింది. విచిత్రం ఏంటనంటే మనం చదువుతున్నప్పుడు కూడా మెతుషెలాను, హానోకు గారు 365 ఏళ్లలో 65వ ఏట మెతుషెలాను కనిన తరువాత 300 సంవత్సరములు దేవునితో నడుచుచు అనే పదం మనకు కనబడుతుంది. విచిత్రం ఏంటనంటే మెతుషెలా గారు ఎన్ని సంవత్సరాలు బతికారని మనం చూస్తే అదే ఆదికాండంలో ఇప్పుడు మనం ముందుకెళ్దాం. ఏమంటే ఇప్పుడు మళ్ళీ ఆదికాండానికి వద్దాం. ఏమంటే ఆదికాండము 5వ అధ్యాయానికి రండి. ఇప్పుడు మళ్ళీ 22వ వచనం నుంచి నేను కంటిన్యూగా చదువుకుంటూ వెళ్తాను, జాగ్రత్తగా చూడండి ఒకసారి. హానోకు 65 ఏండ్లు బ్రతికి మెతుషెలాను కనెను. 22వ వచనం, హానోకు మెతుషెలాను కనిన తర్వాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. హానోకు దినములన్నీ 365 ఏండ్లు. హానోకు దేవునితో నడిచిన తర్వాత దేవుడు అతన్ని తీసుకొని పోయాను. ఓకే, ఇప్పుడు ఇక్కడ 25వ వచనం చూడండి. మెతుషెల 187 ఏండ్లు. ఎన్నేళ్ళు? 187 ఏండ్లు, అంటే 187. మెతుషెల 187 ఇయర్స్ అప్పుడు ఎవరిని కన్నాడు చెప్పండి? లెమెకును కన్నాడు. అంటే మెతుషెల తన 187వ సంవత్సరంలో మెతుషెలను కన్నాడు. ఓకే, మెతుషెలను కనిన తర్వాత 782 ఏండ్లు బ్రతికాడు. ఓకే, వెరీ గుడ్. మెతుషెలను కన్న తర్వాత ఎన్నేళ్ళు బతికాడు? 782 ఏండ్లు. ఇప్పుడు కిందకు మనం చదువుకున్నట్లయితే అప్పుడు అతడు మృతి పొందాడని ఉంది. అప్పుడు అతడు మృతి పొందాడు ఎప్పుడు? 187వ సంవత్సరం. ఎవరిని కన్నాక? లెమెకును కన్నాక 782 ఏళ్ళు బతికాడు. తర్వాత ఇప్పుడు 28వ వచనంలో చూడండి. లెమెకు 182 ఏండ్లు బ్రతికి ఒక కుమారుణ్ణి కని అతనికి పెట్టిన పేరే నోవాహు. మెతుషెల, జాగ్రత్తగా చూడండి, మెతుషెల 187వ సంవత్సరంలో లెమెకును కంటే లెమెకు తన 182వ సంవత్సరాన్న ఎవరిని కన్నాడు? నోవాహును కన్నాడు. ఇంతకీ జలప్రలయం ఎప్పుడు వచ్చిందని మనం ఆలోచిస్తే అదే ఆదికాండం 7వ అధ్యాయం చూడండి. నోవాహు గారి యొక్క 600 సంవత్సరంలో ఉంటుంది మనకి. ఆదికాండం 7వ అధ్యాయములో 6వ వచనం నుంచి చదవండి ఒకసారి. ఏమండి? నోవాహు గారి యొక్క ఏమంటే దినములలో 600 ఉంటుంది చూడండి. 11వ వచనం, కరెక్ట్, అదే 7వ అధ్యాయము 11వ వచనం చూడండి. నోవాహు వయసు యొక్క 600వ, అవునా కాదా? 600వ సంవత్సరమున 2వ నెల. వెరీ గుడ్. ఏమంటే ఇప్పుడు ఇక్కడ మనం ఆగితే మెతుషెల 187వ సంవత్సరంలో లెమెకును కంటే లెమెకు 182వ సంవత్సరమున నోవాహుని కంటే నోవాహు 600వ, అంటే 600.
సంవత్సరమున జలప్రలయం వచ్చినట్లుగా మనకు కనబడుతుంది. ఇప్పుడు మీరు ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఒకసారి ఒక వర్డ్లో మీకు 187 అది అక్కడ చూడండి. 187వ సంవత్సరమున మెతుషెల ఎవరిని కన్నారు? లెమెక్. ఈ లెమెక్ 182వ సంవత్సరాన్ని ఎవరిని కన్నారు? నోవాహు. 182వ సంవత్సరం నోవాహుని కంటే నోవాహు ఎన్నో సంవత్సరం జలప్రలయం వచ్చినట్టుగా ఉంది మనకి? 600. అంటే 187, 182, 600 కలిపితే మీకు 969 వస్తుంది. మెతుషెల బ్రతికిన దినాలు ఎన్ని చెప్పండి? 969 సంవత్సరాలు. అంటే మెతుషెల గారు చనిపోయిన తర్వాత జలప్రలయం అనేది రాబోతుందన్న విషయం ఖచ్చితంగా నోవాహు గారికి తెలిసే ఉండాలి. క్షమించాలి, హానోకు గారికి తెలిసే ఉండాలి. అందులో ఏ విధమైనటువంటి సందేహం లేదండి. అందుకనే మెతుషెలను కనిన తర్వాత 300 సంవత్సరములు ఏమంటే దేవునితో నడవటం గల కారణం ఏంటయ్యానంటే, దేవుడు కోపగించుకుంటే, దేవునికి అయిష్టుడిగా బ్రతికితే ఖచ్చితంగా శిక్ష ఉంటుందనే విషయం ఎవరికి తెలిసింది చెప్పండి? హానోకు గారికి తెలిసింది. మీకు పాయింట్ అర్థమవుతుంది ఇక్కడ? ఖచ్చితంగా దేవుడికి అయిష్టంగా బ్రతికితే శిక్ష ఉంటుంది అనే విషయం ఖచ్చితంగా హానోకు గారికి తెలిసిపోయింది. గనుకనే రాబోయేటటువంటి ఒక విపత్తు ఎరిగినటువంటి వాడిగా మెతుషెల ఏమంటే ఆ విపత్తు ఇతను చనిపోయిన తరువాత భూలోకానికి ఏదో ఒక విపత్తు లేకపోతే దేవుని యొక్క తీర్పు సంభవింపబోతుంది, లేదా దేవుని యొక్క ఒక కొరడ లేదా దేవుని ఖడ్గం భూమి మీదకి రాబోతుంది అనేటటువంటి విషయం ఏమంటే ఖచ్చితంగా హానోకు గారికి అది తెలియబడటం వలనే మెతుషెల గారికి ఆ పేరు వచ్చేటటువంటి, ఆ అర్థం వచ్చేటటువంటి పేరు మెతుషెల అని పెట్టడమే కాకుండా తాను ఏమండి దేవుని యందు మిగిలిన కాలం, తన బ్రతుకు కాలంలో మిగిలిన కాలం ఏదైతే ఉంటుందో 300 సంవత్సరాలు దేవునితో నడిచినట్లుగా మనకి కనపడుతుంది. ఇది మీకు ఎందుకు చెప్పానంటే ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇన్ని ఉదాహరణలు మీకు ఎందుకు చెప్పానంటే, నేను మనం దేవునిని కనుగొన్నప్పుడు లేదా దేవుని యొద్దకు మనం వచ్చినప్పుడు, దేవుణ్ణి మనం వెతుకుతున్నప్పుడు, దేవుడి యందు మనం భయభక్తులు కలిగి బ్రతికేటప్పుడు ఖచ్చితంగా ఏమండి దేవుడు మన మేలు కోరి జరగబోయే వాటిని ముందుగానే మనకేం చేస్తాడు? తెలియపరుస్తాడు. ఇందులో ఏ విధమైన అనుమానం లేదు. అందుకని యేసుక్రీస్తుల ప్రభువారిని కూడా మీరు ఆలోచిస్తే మరొక ఉదాహరణ చెప్తున్నాను మీకు. యేసుక్రీస్తుల ప్రభువారిని కూడా శిష్యులు అడుగుతారు, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏంటని అడుగుతారు వాళ్ళు. అప్పుడు ముందుగా ఆయన ఏం చేస్తాడయ్యానంటే, ఏం చేశారయ్యానంటే మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు ఆ మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయం అంతా చదివి తాను వెళ్ళిపోయిన తర్వాత క్రీస్తు శకం అంటే ఏమంటే 70 AD యెరూషలేము మీద జరగబోయేటటువంటి ఒక దాడిని గురించి ముందుగానే శిష్యులకు తెలియపరుస్తాడు. ఏమని? ఇప్పుడు ఏ మందిరాన్ని అయితే మీరు నాకు చూపించి, అబ్బా ఈ మందిరం చూడు ప్రభువా, ఏ మందిరాన్ని అయితే మీరు నాకు చూపిస్తున్నారో యెరూషలేములో ఉన్నటువంటి ఈ దేవాలయం విషయమై చెప్తున్నాను నేను. రాయి మీద రాయి నిలబడకుండా ఏమవుతుంది? సమూల ధ్వంసం కాబోతుంది. అంతేకాదు యెరూషలేముని ఎప్పుడైతే మరి దండ్ల చేత యెరూషలేము ఎప్పుడైతే చుట్టబడుతుందో అప్పుడు వెంటనే మీరు ఏం చేయాలి? కొండలకు పారిపోవాలి. ఈ యెరూషలేములో ఉండటానికి మీరు వీల్లేదు. ఎందుకనంటే ఇది ఇక నాశనం అయిపోబోతుంది కనుక. ఈ సూచనలన్నీ ముందుగానే శిష్యులకు ఏం చేశాడు? ఆయన తెలియపరిచాడా లేదా? మత్తయి గారు రాసిన సువార్త 24వ అధ్యాయం మీరు తర్వాత చదువుకోండి. ఏమండి అంటే జరగబోయేదాన్ని ముందుగానే ఏం చేశాడు? ఆయన శిష్యులకు తెలియపరిచాడు. వెరీ గుడ్. ఏమంటే ఇప్పుడు మనం కూడా దేవుణ్ణి విశ్వసిస్తున్నాం కదండి. ఇప్పుడు మనకు కూడా మరి తెలియపరుస్తాడనంటే మనకు కూడా తెలియపరిచాడండి. ఏం తెలియపరిచాడు ఆయన? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం. అంటే వాళ్ళకి మాత్రమే మాకేం తెలియపరచడా? మరి మేము విశ్వసించాం కదా, మేము దేవుడి దగ్గరికి వచ్చాం కదా, మరి మాకు జరగబోయేది ఏదన్నా మాకు ఇప్పుడు చెప్పాలనంటే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం.
కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 51వ వచనం. ఇదిగో ఇదిగో దేవుని యందు విశ్వసించి ఆయన పంపినటువంటి మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారి యందు విశ్వాసముంచి బాప్తిస్మము తీసుకొని ఆయన రాజ్యములో సభ్యులైనటువంటి ఓ క్రైస్తవులారా, మీకు ఒక మర్మమును చెప్పుచున్నాను. నా సంకల్పమును నా యందు భయభక్తులు కలిగినటువంటి నా బిడ్డలకు నేను మరుగు చెయ్యను. వాళ్ళకు తెలియకుండా నేనేమి చెయ్యను. నేను చేసేదాన్ని వాళ్ళకు తెలియజేస్తాను. ఏమని అంటున్నాడు ఆయన? ఇదిగో మీకు ఒక మర్మమును తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము కానీ నిమిషములో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనమందరము మార్పు పొందుదుము. ఇదే జరగబోయేటటువంటిది భవిష్యత్తులో. ఏమండి, వాళ్ళకు ఒక 400 ఒక 1000 సంవత్సరాల తర్వాత జరగబోయేదాన్ని చెప్పాడండి. కానీ మనకి భవిష్యత్తులో యుగాంతమంతు జరగబోయేటటువంటి ఏమంటే ఒక టాప్ సీక్రెట్ రిలీవ్ చేశాడు ఆయన ముందుగానే. మనమందరము మార్పు చెందుతాం. క్షయిత అక్షయతను ధరించుకుంటుంది. నమ్ముతున్నారా దీన్ని ఎవరైనా? దీన్ని నేను నమ్మటం లేదు గనకనే ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఈ 60-70 సంవత్సరాల బ్రతుకు కాలమే ఏమంటే ఇదే జీవితం అని అనుకుంటున్నాం మనం. అందుకని ప్రియమైనటువంటి దేవుని వారలారా, ఇదే 60-70 సంవత్సరాల బ్రతుకు కాలమే మనం జీవితం అనుకుంటున్నాం. కాబట్టి ఏమంటే ఇంకా ఏదో సంపాదించాలి, ఇంకా ఏదో అనుభవించలేదు, ఇంకా ఏదో కొనుక్కోలేదు, ఇంకా ఏదో సుఖించలేదు, ఇంకా ఉండాలి. 50 ఏళ్ళు బతికినోడికి 60 ఏళ్ళు బతకాలని, 60 ఏళ్ళు బతికినోడు 70 ఏళ్ళు బతకాలని, 70 బతికినోడికి 80 బతకాలని, 90 ఏళ్ళు వచ్చిన తర్వాత కూడా ఏమండి సెంచరీ చేస్తే బాగుంటుందండి. కానీ దేవుడు చెప్తున్నాడు, ఏమని అంటున్నాడు ఆయన? నాయన, ఇది చాలా చిన్న జీవితం, ఇక్కడితో అయిపోయిందని అనుకోవద్దు, ఇక్కడితో అయిపోయిందని అనుకోవద్దు. మీకు ఒక మర్మాన్ని తెలుపుచున్నాను. అది ఆయన యందు విశ్వాసం ఉంచిన వారికి అది మరుగు చేయబడింది కానీ ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి మీకు మరుగు చేయబడలేదు. అది దాన్ని తేటగా చెప్తున్నాను మీకు. నేను మీ కొరకు రాయించాను నేను పరిశుద్ధ గ్రంథములో. ఏమంటున్నాడు ఆయన? మనమందరము నిద్రించము కానీ నిమిషంలో ఒక రెప్పపాటున కడబూరం రోగగానే మనమందరము మార్పు పొందుదుము. బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకొనవలసి ఉన్నది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకొనవలసి ఉన్నది. ఈ క్షయమైనది అక్షయతను ధరించుకున్నప్పుడు, ఈ మర్త్యమైనది అమర్త్యతను ధరించుకున్నప్పుడు విజయమందు మరణము మృంగివేయబడును అని వ్రాయబడిన వాక్యము నెరవేరును. అందుకని అంటున్నాడు, ఓ మరణమా నీ విజయం ఎక్కడా? ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా? మరణపు ముళ్ళు పాపముకున్నటువంటి బలము ధర్మశాస్త్రమే. అయినను మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మూలముగా మనకు జయమును అనుగ్రహించుచున్న దేవునికి స్తోత్రము కలుగునుగాక. ఆమేన్. ఏమండి అంటే ఈ మాటలన్నీ ఎందుకు రాయించాడు ఆయన? ఏదో వయసు అయిపోతుంది, రోగాలన్నీ తనుకొస్తున్నాయి బయటికి, ఇక ముందుకు ఏమవుతుందో అనే దిగులా? అలాంటిది మీకు ఉండకూడదు అంటున్నాడు ఆయన. ఎందుకనంటే మీరు మార్పు పొందుతారు. ఈ క్షయత అక్షయతను ధరించుకుంటుంది. ఇది అందరి విషయంలో కాదు. ఎవరి విషయంలో? 58వ వచనంలో చెప్తాడు, నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి, అంటే ఎవరైతే విశ్వసించి దేవుని యొద్దకు వచ్చి ఆయనను వెతకి ప్రభువునందు నా ప్రయాస వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలనటువంటి వారును, అంటే ఓ 4 రోజులు దేవుడని, ఒక 40 రోజులు లోకమని అలా కాకుండా ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులై ఎవరైతే దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటారో వారిని ఆయన ఖచ్చితంగా ఏమంటున్నాడు? ఆయన లేపుతాడు. అందుకని మహనీయుడైనటువంటి యేసుక్రీస్తుల ప్రభువారు ఏమన్నారు? నా యందు విశ్వాసం ఉంచువాడు నన్ను పంపిన వాని యందు నువ్వు విశ్వాసం ఉంచిన వాడు కనుక అంచె దినమందు నేను వానిని లేపుదును. ఆయన చెప్పేశాడు. యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయంలోనే చెప్తాడు. ఆయన ఏమని అంటాడు? దీనికి ఆశ్చర్యపడకండి, ఒక కాలము వచ్చును, అప్పుడు అందరూ మృతులైన వారు అందరూ లేతురు. మేలు చేసిన వాళ్ళు జీవ పునరుద్ధానానికి, కీడు చేసినటువంటి వారు తీర్పు పునరుద్ధానానికి.
కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో ఏమంటే 5వ అధ్యాయం 10వ వచనంలో మనం అందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలసి ఉన్నదని అంటాడు చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. ఎందుకనగా తాను జరిగించిన క్రియలో చెప్పిన అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే దేహంతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందినట్లు మనమందరము క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావలయును. ఇది భవిష్యత్తులో జరగబోయేది. మంచివైనను సరే చెడ్డవైనను సరే వాటికి ఫలం ఉంది. నువ్వు విశ్వసిస్తే నీ విశ్వాసానికి ఒక ఫలం ఉంది. నువ్వు చేసే కార్యాలకు కూడా ఏమంటున్నాడు ఆయన? ఫలం ఉంది. అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే. ఇక ఆ ప్రక్రియను గురించి ఆ హోల్ ప్రాసెస్ ఆయన వచ్చినప్పుడు తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం ఏమంటే ఆ 16వ వచనం నుంచి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాడు. మనం అందరం మార్పు పొందుతామని నేను చెప్పాను, అక్కడైతే మార్పు పొందుతానని ఆ పత్రికలో చెప్పిన ఆయన అక్కడ జరగబోయేది సీక్వెన్స్ స్టెప్ బై స్టెప్ చెప్తున్నాడు. ఏమని అంటున్నాడు? మొదట ప్రభునందు మృతులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో లేదా క్రీస్తునందు మృతులైన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మొదట లేపబడతారు. తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయంలో తెస్సలోనికీయులకు రాసిన 1వ పత్రిక 4వ అధ్యాయం 16వ వచనంలో ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతోనూ పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును, క్రీస్తునందు నుండి మృతులైన వారు మొదట లేతురు. అక్కడ కూడా చెప్తున్నాడు ఆయన, చాలా క్లియర్గా చెప్తున్నాడు. వాళ్ళు ఆ ప్లేస్ని వెకేట్ చేసి ఇదిగో ఈ వలయంలోనికి వస్తారు, ఈ మధ్యాకాశానికి వస్తారు. తర్వాత అంటే పరదేశంలో ఉన్న వాళ్ళు ఏమంటే ఇక్కడికి వచ్చినప్పుడు ఈ మధ్యాకాశానికి వచ్చినప్పుడు క్రీస్తునందు ఉన్నటువంటి మృతులైన వారు మొదట లేతురు. అందులో కూడా చెప్తున్నాడు సీక్వెన్స్ ఆయన. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము. ఇంకా అప్పటికి భూమి మీద ఎవరైతే ఆయన యందు విశ్వాసం కలిగి భయభక్తులు కలిగి ఆయన కొరకు బ్రతికేటటువంటి ఆయనకి ఇష్టలైనటువంటి వారు ఏమండి, ఆయనకి ఇష్టలైన వాళ్ళంటే విశ్వసించి ప్రభువునందు మా ప్రయాస వ్యర్థము కాదనెరిగి కదలన్నటువంటి వారుగా స్థిరత్వం కలిగినటువంటి వారుగా ప్రభు కార్యాలయందు మరి ఆసక్తి కలిగి అభివృద్ధి చెందుతున్నటువంటి వారి విషయమే చెప్తున్నాడు ఆయన. ఆయనకి ఇష్టలైనటువంటి వారు ఆ మీదట ఏమవుతారంట? సజీవులమై నిలిచినటువంటి మనము వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొన్నట్టు ఆకాశ మండలమునకు మేఘముల మీద కొనుకోబడదుము, కాగా మనం సదాకాలం ప్రభువుతో కూడా ఉందుము. కాబట్టి మీరు ఈ మాట చేత ఒకరినొకడు ఆదరించుకొనుడి. ప్రియమైన దేవుని వారలారా, దేవుని యందు మనం విశ్వాసాన్ని ఉంచితే ఏమండి మన విశ్వాసానికి కలగబోయే ఫలం ఏంటది చెప్పండి? జరగబోయే వాటిని దేవుడు ముందుగానే మన కోసం ఏం చేశాడు? రాయించి మనకి తెలియపరిచాడు, తెలియపరుస్తాడు ఆయన. ఒకప్పుడు భక్తులకు తెలియపరిచాడు. వాళ్ళు ఉండేటటువంటి కాలానికి ముందుకు వెళ్ళిపోయి జరగబోయేటటువంటి విషయాలను ఆయన తెలియపరిచాడు. మనకు కూడా తెలియపరుస్తున్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాడండి, ఆయన సత్యవంతుడు, యథార్థవంతుడు, న్యాయవంతుడే. గనక ఏమండి ఇప్పటికీ ఆయన తన యందు విశ్వాసం ఉంచినటువంటి మనకి తెలియపరుస్తున్నాడు. నాయన జరగబోయేటటువంటి ఒక మహాదినం ఉంది, న్యాయమైనటువంటి తీర్పు ఒకటి ఉంది. అక్షయతను ధరించుకోబోతుంది. మృతులైన వాళ్ళందరూ లేపబడతారు. మేలు చేసిన వాళ్ళకి జీవ పునరుద్ధానం, కీడు చేసిన వాళ్ళకి తీర్పు పునరుద్ధానం. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావలసి ఉన్నది. ఇప్పుడు రాజు ఏం చేస్తాడు? మేకలను గొర్రెలను వేరుపరుస్తాడు. ఇంతుంది జరగబోయేది. కాబట్టి ముందుగానే ఏమండి హానోకు గారికి తెలిసినప్పుడు ఆయన ఎలర్ట్ అయిపోయాడు. ఆయన ఎవరైనా ఆయన దేవుడికి నచ్చకపోతే శిక్ష ఉంటుంది. ఇప్పుడు నాకెందుకు ఈ శిక్ష? ఇప్పుడు ఆయన నమ్మకుండా నేను ఇష్టానుసారంగా ఈ భూమి మీద బతికి ఈ పాపుల్లో ఒక పాపిష్టిగా మారిపోయి నేను బ్రతికి దేవుని యొక్క ఉగ్రతకు బలైపోయి నాకు అవసరం ఇది? శుభ్రంగా ఈ బ్రతుకు కాలంలో మిగిలిన బ్రతుకు కాలంలో దేవుడి యందు భయభక్తులు కలిగి బ్రతికితే నాకు నెమ్మది. చూశారు కదండి భక్తులైనటువంటి వాళ్ళు. ఇక మరి మన విషయానికి వచ్చేసరికి మనలో కూడా ప్రియమైనటువంటి దేవుని వారలారా ఏమండి ఆ స్థిరత్వానికి రావాలి. మనం కూడా ఏమండి అది ఎప్పుడు వస్తుందంటే విశ్వసించుట ద్వారానే. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా మన విశ్వాసము ఏమండి దేవుని యొద్దకు వచ్చాం, ఆయన వెతుకుతున్నాం. మరి ఆయన ఒక్కొక్కటిగా మనకు బయలుపరుస్తున్నప్పుడు దానిని మనం నమ్మాలి. ప్రియమైనటువంటి దేవుని వారలారా మనం నమ్మి మనం విశ్వసించి ఆయన కోసం బ్రతకలే. కానీ ఖచ్చితంగా ఆ విశ్వాసం యొక్క ఫలం ఏంటో తెలుసా?
ఆయన యందు ఏమండి ఎవడైతే స్థిరత్వం కలిగి తన జీవితాన్ని కట్టుకుంటాడో ఆధ్యాత్మికంగా, ఆయనకి ఇష్టడుగా వాడి బ్రతుకు కాలంలో ఎవడైతే బతుకుతాడో ఖచ్చితంగా వాడు జీవపుదానంలో ఆయన చెప్పినట్టుగానే పాలుభాగస్తుడు అవుతాడు. లేకపోతే కీడు చేస్తే ప్రియమైనటువంటి దేవుని వారలారా తీర్పు పునరుద్ధానంలోనికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. మనం అలాగూ తీర్పు పునరుద్ధానంలోనికి వెళ్ళకూడదండి. కాబట్టి మన విశ్వాసం యొక్క ఫలం ఏదైతే ఉన్నదో ఏమండి దాన్ని మనం అనుభవించాలనంటే ఆయన ఏదన్నా చెప్పాడనంటే అది సత్యం. మనుషులు చెప్పేది ఏదైనా మనం అనుమానించచ్చేమో, కానీ దేవుడు చెప్తే మాత్రం అనుమానించాల్సిన అవసరం లేదు. భక్తులకు ఏమంటే ఆయన చెప్పినట్టుగా ఇప్పుడు ఆయన చెప్పినట్టుగా భవిష్యత్తులో ఇది జరగనై ఉన్నదా అనే సందేహం మీకు వస్తే, మరి హానుకు గారికి బయలుపరిచింది మరి మెతూషెల గారి తర్వాత ఏం జరిగింది చెప్పండి. దేవుని యొక్క మరి దీర్ఘశాంతానికి తెరబడింది. దీర్ఘశాంతానికి తెరబడిందంటే దాని అర్థం ఏంటి? జలప్రలయం వచ్చింది. మరి ఆయనకు అయిష్టలైన వాళ్ళందరూ ఏమయ్యారు? చచ్చారు. మరి అబ్రహాం గారికి చెప్పినట్టుగానే అమోరీల యొక్క పాపం సంపూర్ణమైనప్పుడు ఏమైంది చెప్పండి? వాళ్ళకి దేవుడు తీర్పు తీర్చలేదా? తీర్పు తీర్చాడు కదండి. మళ్ళీ తన వారిని తీసుకొచ్చాడు లేదా? అబ్రహాం గారికి ప్రామిస్ చేసినటువంటి ఆయన మళ్ళీ తిరిగి తీసుకొచ్చాడంటే వాగ్దాన భూమికి తీసుకొచ్చాడు. అంటే భక్తులకు ముందుగా తెలియపరిచి నెరవేర్చిన ఆయన ఇప్పుడు మనకి తెలియపరిచినటువంటి దీన్ని నెరవేర్చకుండా పోతాడా? ఆలోచించాలి కదండి. ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వారలారా, మన విశ్వాసం ఏదైతే ఉన్నదో దాని యొక్క ఫలం ఆ నిత్యజీవం, అది మనం పొందుకోవాలనంటే కదలనటువంటి వారిగా ప్రభు కార్యాభివృద్ధి యందు ఆసక్తి కలిగి ఆయన కోసం బ్రతుకుతూ ఆయనకి ఇష్టలుగా మనం ఉంటే ప్రియమైనటువంటి దేవుని వారలారా, మన బ్రతుకులో కూడా దేవుని కోసం బ్రతికే విషయంలో ఆయన మనకు సహాయకుడిగా ఉండి మన ద్వారా చేయించుకోవాల్సినటువంటి కార్యాలను ఆయన చేయించుకొని నెమ్మదిగా మనం కూడా ఏమవుతుంది చెప్పండి? నెమ్మది పొందడానికి విశ్రాంతిలోనికి వెళ్ళిపోతాం. తర్వాత నిత్యము ఆయనతో పాటు ఉండే భాగ్యాన్ని మనం సంపాదించుకుంటాం. లేదనంటే ఇక్కడ తప్పవు, మనకి ఇక్కడ పాటలు తప్పవు. ఎందుకంటే పాపం అవమానాన్ని తీసుకొస్తుంది. పాపం మనిషిని స్థిమితంగా ఉండనివ్వదు. పాపం వల్ల వచ్చు జీతం మరణం. కాబట్టి జాగ్రత్త పడదాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమగల దేవ, మీ పరిశుద్ధమైన నామమునకు స్తోత్రములు, వందనములు. తండ్రి, మీ బిడ్డలంటే మీకు ఇష్టం నాయన. మీ అందు భయభక్తులు కలిగి యథార్థముగా మరి తండ్రి మీ కొరకు మరి తండ్రి బ్రతికే మీ బిడ్డలంటే మీకు చాలా ఇష్టం నాయన. అట్టి వారికి మరి తండ్రి జరగబోయే దానిని మరి తండ్రి మీరు ముందుగా తెలియపరుస్తారు. మీరు తెలియపరిచేది జాగ్రత్త పడటానికే. మీరు తెలియపరిచిన తర్వాత కూడా జాగ్రత్త పడకపోతే తండ్రి అది వారి అసమర్థత నాయన. తండ్రి, క్షయిత అక్షయతను ధరించనై ఉన్నది. మార్పు పొంది మరి తండ్రి మీ ప్రియకుమారునితో పాటు మీ దగ్గరికి రావాల్సినటువంటి మేము సందేహింపక, మీ యందు సందేహించేటటువంటి వాని యందు తండ్రి మీకు ఇష్టం ఉండదు నాయన. నీతిమంతుడు వెనుక తీయబడిన ఎడల తండ్రి ఇక మీ న్యాయమైనటువంటి తీర్పుకు మరి తండ్రి బలి కావలసిందే నాయన. గనుక మరి తండ్రి విశ్వాసమందు స్థిరత్వం కలిగి మీ కొరకు మరి తండ్రి ఈ లోకంలో బ్రతుకుచ్చు మా విశ్వాసం యొక్క ఫలమును మరి తండ్రి మేము అనుభవింపులాగున మరింతగా ఆధ్యాత్మికంగా మీలో ఎదగగలిగేటటువంటి ఆ స్థితిని మరి తండ్రి మాకు కల్పించమని, అందుకు కావలసిన మీ అమూల్యమైనటువంటి విలువైనటువంటి మీ మాటలు, మీ పరిశుద్ధాత్మని యొక్క సహాయం, జ్ఞానానికి మించినటువంటి మరి తండ్రి ప్రేమ, ఇలాంటివి మరి తండ్రి మేము కలిగి మరి తండ్రి వీటి యొక్క సహాయముతో మీలో మరి తండ్రి మరింతగా మేము ముందుకు మీలో ఎదగగలుగుతూ మీ కొరకు ముందుకు కొనసాగగలుగుటకు
కృప చూపమని మమ్మల్ని మీ కృపకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసు శ్రేష్టమైన నామమున మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ ప్రభు పేరిట వందనములు.